సోదరులారా, మహోన్నతమైన రంజాన్ యొక్క చివరి ఘడియల్లోకి మనం ప్రవేశించాము. ఎంతో ఘనత గల రంజాన్ యొక్క చివరి ఘడియలను మనలోని కొంతమంది కోల్పోతున్నారు. ముస్లిం సమాజంలోని చాలామంది తాహ్రాత్లను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. తాహ్రాత్ రంజాన్ యొక్క జాగరపు రాత్రులు అనగానే ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చోట సమావేశమై కబుర్లు చెప్పుకోవడం, మసీదుల బయట గుంపులు గుంపులుగా నిలబడి గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకోవడం, హోటల్లో కూర్చొని టీ తాగుతూ ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం, లేదా రాత్రంతా బైకులపై తిరగడం, త్రిబుల్ రైడింగ్, బైక్ స్టంట్లు చేయడం. మరికొంతమంది అయితే తాహరాతుల్లో కూడా హోటల్లో కూర్చొని సిగరెట్లు తాగుతూ గుట్కాలు నములుతూ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇంకొంతమంది అయితే మసీదులో కూర్చొని కూడా వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్ చూస్తూ వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. సోదరులారా, ఈ పవిత్రమైనటువంటి రంజాన్లోని చివరి ఘడియలు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటివి. అలాంటి మహారాత్రుల్ని మనం వృధా చేస్తున్నాం. ఇలాంటి వారు ఆ పవిత్రమైనటువంటి, ఆ శుభప్రదమైనటువంటి రాత్రుల్లో పుణ్యాల కంటే కూడా పాపాలను ఎక్కువగా మూటగట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తులు జాగారం చేసి ఎలాంటి లాభం లేదు. మరోవైపు ముస్లిం స్త్రీలలో కొంతమంది జాగారపు రాత్రుల్లో ఏం చేస్తారంటే, ఫ్రెండ్స్ అంతా ఒక చోట సమావేశం అవుతారు, లేదా తమ ఇంట్లోనే ఉన్నటువంటి బంధువులంతా ఒక చోట కూర్చొని ప్రాపంచిక విషయాలు చర్చించుకుంటూ, ఒకరి ఆస్తుల గురించి మరొకరికి చెప్పుకుంటూ, బట్టల గురించి, బంగారం గురించి మాట్లాడుకుంటూ ఆ రాత్రంతా బజారులో షాపింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తారు. వారు ఏమనుకుంటారంటే, మేము రాత్రి జాగరణ చేస్తున్నాం కదా, పడుకోవడం లేదు కదా అని అంటారు. కానీ తాఖరాత్ జాగారపు రాత్రి యొక్క ఉద్దేశం ఏంటి? మేలుకొని ఉండి అల్లా ఆరాధన చేస్తూ, పాపాల ప్రాయశ్చితం కోసం దైవంతో క్షమాపణ వేడుకుంటూ, తిలావతే ఖురాన్ చేస్తూ సుదీర్ఘంగా దైవ ఆరాధనలో నిలబడాలి. జిక్ర్ మరియు అస్కార్, తౌబా చేసుకుంటూ ఉండాలి, దువా చదువుతూ ఉండాలి. అలా కాకుండా కేవలం నేను జాగరణ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేసినా ఆరాధన చేసినట్టే అంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆ రాత్రిని మీరు అవహేళన చేస్తున్నారు కాబట్టి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవి రమదాన్ యొక్క చివరి రోజులు. 20 రోజులైతే చాలా తొందరగా గడిచిపోయాయి. మనం చూసాము, ఎవరైతే రంజాన్ యొక్క ప్రారంభ దినాల్లో సోమరితనాన్ని ప్రదర్శించారో వారికి మరొక అవకాశం ఉంది. ఈ 10 రోజుల్లో పశ్చాత్తాపం చెందుతూ ఫర్జ్ ఆరాధనలతో పాటు నఫీల్ ఆరాధనలు కూడా చేసుకుంటూ ఉండండి. అలాగే ఎవరైతే రంజాన్ ఆరంభం నుంచి కూడా తరాబీ నమాజు, ఫరజ్ నమాజులు, నఫీల్ ఆరాధనలు, ఖురాన్ పారాయణం ఇవన్నీ చేస్తూ వస్తున్నారో వారు మరింత పుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే రంజాన్ యొక్క చివరి రోజులు ఎన్నో శ్రేష్టతలను, శుభాలను మరియు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి కాబట్టి. ఈ రాత్రి యొక్క ఘనత ఎంతంటే, అల్లా దీనికి సంబంధించి ఒక సూరాని అవతరింపజేశాడు. ఆ సూరా పేరే సూరే అల్ ఖద్ర్, ఘనత గలది. ఈ సూరాని ముస్లింలు ప్రళయం వరకు పఠిస్తూనే ఉంటారు. లైలతుల్ ఖద్ర్, ఘనమైన రాత్రిని రమజాన్ యొక్క చివరి దశకంలో దాచివేయడం జరిగింది. దానిని వెతకడానికి రంజాన్ యొక్క మొదటి 2 దశకాలను విడిచి చివరి దశకంలో కసరత్తుతో అల్లాహ్ యొక్క ఆరాధన జరపాలి. ఈ లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రి గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరు మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హత్తా మత్లఇల్ ఫజ్ర్. నిశ్చయంగా మేము ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవదూతలు ఆత్మ జిబ్రయీల్ తమ ప్రభు ఉత్తరులపై సమస్త విషయాలు నిర్వహణ నిమిత్తం దివి నుంచి భువికి దిగి వస్తాయి. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది, తెల్లవారే వరకు అది ఉంటుంది. ఇప్పుడు ఈ సూరాను ఆధారంగా చేసుకుని ఈ ఘనమైన రాత్రుల గురించి 10 విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిది ఏంటంటే, రంజాను మాసం యొక్క చివరి దశకంలో ఒక బేసి రాత్రి లైలతుల్ ఖద్ర్లో సర్వశక్తివంతుడైనటువంటి అల్లా తన దాసులకు మార్గదర్శకత్వం కోసం మరియు ఇహపరలోకాల సాఫల్యం కోసం పవిత్ర ఖురాన్ యొక్క గొప్ప సందేశాన్ని అవతరింపజేశాడు. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్, నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఖురాన్లో సూరే అల్ ఖద్ర్ సూర 97 ఆయత 1. అంటే అల్లా దివ్య ఖురాన్ను లోహే మెహఫూజ్ నుండి భూమండలానికి సమీపంలో ఉన్న ఆకాశంపై దింపాడు. అక్కడి నుండి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కొద్దిగా 23 సంవత్సరాల కాలంలో పూర్తిగా అవతరింపజేశాడు. లైలతుల్ ఖద్ర్ అనేది
రంజాన్ మాసంలోనే వస్తుంది. దివ్య ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల అన్న ఆయతులు ఈ సందర్భంగా ఖురాన్లోని సూరా బకరా 2:185లో మీరు చూడవచ్చు. అల్లాహ్ ఖురాన్లో మరో చోట ఇలా అన్నాడు. ఖురాన్ సూరే అల్ దుఖాన్ సూరా నంబర్ 44 ఆయత నంబర్ 2లో నిశ్చయంగా మేము దీనిని అంటే ఈ ఖురాన్ని శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసే వాళ్ళము. సర్వశక్తివంతుడైనటువంటి అల్లాహ్ రమదాన్ యొక్క అన్ని రోజుల్లో ఖురాన్ యొక్క అవతరణ కోసం లైలతుల్ ఖద్రును ఎంచుకున్నాడు. ఇది ఈ రాత్రి యొక్క గొప్పతనాన్ని మరియు పుణ్యాన్ని రెట్టింపు చేస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇది ఎంత గొప్ప రాత్రి అంటే దీని శ్రేష్టతలు ప్రత్యేకతలు దాసుని ఆలోచనకు అందనివి. అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, వమా అదరాకమా లైలతుల్ ఖద్ర్, ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఖురాన్లోని 97వ అధ్యాయం 2వ ఆయత్ ఇది. ఈ ఆయత్ ద్వారా కూడా ఈ రాత్రికి గల మహత్తు స్పష్టమవుతుంది. మానవ మాతృలు ఎవరు కూడా దీని లోతుల్లోకి పూర్తిగా పోలేరు. ఆ యొక్క సంపూర్ణ జ్ఞానం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. ఘనతకు చాలా అర్థాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అర్థం దాని శ్రేష్టత మరియు ప్రత్యేకతలపై ఆధారపడి ఉంది. అందుకని ఈ రేయిని లైలతుల్ ఖద్ర్ అని అనబడుతుంది. అంటే గౌరవప్రదమైన రాత్రి, లేక దీనికి ఈ కారణంగా కూడా ఈ పేరు పెట్టబడింది. ఈ రాత్రి ఏ ఆరాధనలు అయితే జరుపబడునో అవి సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దృష్టిలో చాలా ఘనతలు గలవి మరియు దానిపై చాలా పుణ్యాలు కూడా ఇవ్వబడతాయి. మూడో విషయం ఏంటంటే ఈ రాత్రిలో ఆరాధనలు జరపడం 1000 నెలల కన్నా గొప్పది. లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. ఖురాన్ సూరే అల్ ఖద్ర్ సూరా 97 ఆయత 3లో అంటే ఈ రాత్రి అందు చేసే దైవ ఆరాధన 1000 మాసాలలో చేసే ఆరాధన కంటే కూడా గొప్పది. 1000 మాసాలంటే మామూలు విషయమా? 83 సంవత్సరాల 4 నెలలన్నమాట. అతి తక్కువ కాలంలో అత్యంత అధికంగా పుణ్యం సంపాదించుకునేందుకు మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచర సమాజంపై చేసినటువంటి మహోపకారం ఇది. నిశ్చయంగా ఈ ఉమ్మత్ వారిపై అల్లాహ్ తరపు నుండి ఇది గొప్ప అనుగ్రహం. ఈ ఉమ్మతీయులకు తక్కువ జీవితం ప్రసాదించినప్పటికీ ఎలాంటి వేళలు ఘడియలు అల్లాహ్ నిర్ణయించాడంటే అందులో అల్లాహ్ యొక్క ఆరాధనలు జరిపితే గడిచిన సమాజాల దీర్ఘకాలిక వయసులకు చేరి వారిపై ఆధిక్యాన్ని కూడా సాధించవచ్చు. నాలుగో విషయం ఏంటంటే ఘనత యొక్క మరో అర్థం విధి అని కూడా వస్తుంది. అంటే ఆలోచించి తీర్పునివ్వడం. ఎందుకంటే ఈ రాత్రి సంవత్సరం అంతటి తీర్పులు జారీ చేయడం జరుగుతుంది. అందుకని దీనిపై లైలతుల్ ఖద్ర్ మరియు లైలతుల్ హుకుమ్ అని కూడా అనబడుతుంది. దీనికి సంబంధించి అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, ఆ రాత్రి అందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది. ఖురాన్ సూరే అద్దుఖాన్ సూరా 44 ఆయత 4లో ఈ విషయం మీరు చూడవచ్చు. అంటే ఏదైనా విషయానికి సంబంధించి మంచి చెడులను క్షుణ్ణంగా పరిశీలించి దానిని అమలు పరిచే బాధ్యత ఆ సంబంధిత దైవ దూతలకు అప్పగించడం జరుగుతుంది. ఇక ఐదో విషయం ఏంటంటే ఘనత యొక్క మరో అర్థం బిగుతుగా అని కూడా వస్తుంది. ఘనత గల రాత్రి అంటే బిగుతుగా ఉన్న రాత్రి. ఆ రాత్రి దేవదూతలు భూమికి ఎంతమంది దిగుతారంటే జనసాంద్రతకు భూమి బిగుతుగా చోటు లేనంతగా అయిపోతుంది. దీని గురించి అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్. ఆ రాత్రి అందు దైవదూతలు ఆత్మ జిబ్రీల్ తమ ప్రభు తోరులపై సమస్త విషయాలు నిర్వహణ నిమిత్తం దివి నుంచి భూమికి దిగి వస్తారు. ఖురాన్లో సూరా అల్ ఖద్ర్ సూరా 97 ఆయత 4. ఇక్కడ రూహ్ అంటే ఆత్మ అంటే జిబ్రైల్ అలైహిస్సలాం అనే అర్థం. దైవదూత జిబ్రైల్ తన తోటి దూతలందరితో కలిసి భూమండలంపై దిగుతారు. ఆ సంవత్సరం అల్లాహ్ సమ్మతించి ఆమోదించిన విషయాలకు కార్యరూపం ఇచ్చే నిమిత్తం వస్తారు. దీనికి సంబంధించి అల్లామా ఇబ్నే హుసైమీన్ రహీమహుల్లా ఇలా తెలిపారు, దేవదూతలు ఆకాశవాసులు. వారు 7 ఆకాశాల నుంచి నెమ్మదిగా భూమికి అవతరిస్తారు. వారి రాకిడికి భూమి నిండిపోతుంది. ఆ విధంగా దేవదూతల రాక శుభాలు కారుణ్యాలు మరియు మంచికి కారణము. అందుకని ఏ ప్రదేశంలో అయితే కుక్కలు మరియు చిత్రపటాలు ఉంటాయో అక్కడ దైవదూతలు ప్రవేశించరన్నారు. ఇంకా ప్రవక్త ఇలా అన్నారు, నిస్సందేహంగా దైవదూతలు ఆ ఇంట్లో ప్రవేశించరు ఏ ఇంట్లో అయితే చిత్రపటాలు ఉంటాయో. సహీ బుఖారీ మరియు ముస్లిం. ఆ ఇంటిలో దైవదూతలు ప్రవేశించరు ఏ ఇంట్లో అయితే కుక్కలు మరియు విగ్రహాలు ఉన్నాయో. సహీ ముస్లిం. ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు ఏ ఇంట్లో అయితే గంటలు ఉన్నాయో. అబూ దావుద్ సహీ తర్గీబ్ తఫ్సీరే ఇబ్నే ఉసైమీన్. ఇక ఆరో విషయం, ఈ రాత్రి శాంతియుతమైన రాత్రి. ఖురాన్లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు, సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది, తెల్లవారే వరకు అది ఉంటుంది. ఖురాన్లో సూరా అల్ ఖద్ర్ సూరా 97 ఆయత 5. అంటే ఆ రాత్రి యందు కీడు అన్నదే లేదు, అది పూర్తిగా శాంతితో కూడుకున్నది. ఆ రాత్రిపూట దైవదాసులంతా శైతాన్ కీడు నుంచి సురక్షితంగా ఉంటారు. లేదా దైవదూతలు విశ్వాసులకు సలాం పంపిస్తారు.
ఆ రాత్రి యందు ఈ దువా చేయాలని దైవ ప్రవక్త గట్టిగా నొక్కి వాక్యానించారు. అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. తిరిమిజిలో ఈ హదీస్ చూడవచ్చు. ఓ అల్లా, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, క్షమాభిక్ష పెట్టడం అంటే నీకు మహా ఇష్టం కాబట్టి నన్ను క్షమించు. ఈ దువా మనం చదువుతూ ఉండాలి ఈ ఘనమైన రాత్రిలో. శాంతియుతం యొక్క అర్థం చాలా సుదీర్ఘమైనది. అంటే చెడు అనేది ఉండనే ఉండదు, లేక ఇందులో విశ్వాసులు శైతాన్ యొక్క చేష్టల నుండి సురక్షితంగా ఉంటారు, లేక దైవదూతలు విశ్వాసులపై సలాంను పంపిస్తుంటారు, వారి పట్ల శాంతి కొరకు దువా చేస్తుంటారు, లేక స్వయంగా దైవదూతలే ఒకరికొకరు సలాములు పంపించుకుంటూ ఉంటారు. ఆ కారణంగా భూమిపై శాంతి నెలకొల్పబడుతుంది. లేక ఇలా కూడా కావచ్చు, చాలామంది ప్రజలు ఆ రాత్రి పాపాల నుంచి, నరక శిక్షల నుంచి విముక్తి పొందుతూ ఉంటారు. మరియు కసరత్తుతో ఆరాధనలు జరపడం ద్వారా కూడా వారు శిక్షల నుంచి కాపాడుకోగలుగుతారు. ఇక 7వ విషయం ఏంటంటే, ఈ రాత్రి మన్నింపుల క్షమాపణల రాత్రి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, శాంతి అవతరించడం కూడా క్షమాపణలకు ఒక కారణం అని అన్నారు. సహీ బుఖారీ మరియు ముస్లిం. ఇక 8వ విషయం ఏంటంటే, ఈ రాత్రి శుభాలు గల రాత్రి. ఇన్నా అన్జల్నా ఫీ లైలతిన్, నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఖురాన్ సూరా అల్ దుఖాన్ సూరా నంబర్ 44 ఆయత నంబర్ 3. ఈ రాత్రి యొక్క ఆరాధన, దీని ప్రతిఫలం దైవదూతల అవతరణ, విధి నిర్ణయాలు అంటే ఉత్తర్వులు, ఈ రాత్రి యొక్క శాంతి మొదలైనవన్నీ కూడా ఈ రాత్రి శుభప్రదమైనదిగా పరిగణిస్తున్నాయి. ఇక 9వ విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఈ రాత్రిని అన్వేషిస్తూ అల్లా ఇష్టం కొరకు ఈ రాత్రి అంతా ఆరాధనలో జరిపాడో అతను ఆ రాత్రి మంచి ప్రతిఫలాలతో, పుణ్యాలతో శుభదాయకుడైపోతాడు. మరియు ఎవరైతే ఈ రాత్రి యొక్క శుభాలతో, మంచి ప్రతిఫలంతో సోమరితనాన్ని ప్రదర్శించాడో అతను దేనిని కోల్పోయాడో కూడా పసిగట్టలేడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నిశ్చయంగా ఈ రమదాన్ నెల మీ దగ్గరకు వచ్చేసింది. ఇందులో ఒక రాత్రి యొక్క ఆరాధన 1000 నెలల కన్నా శ్రేష్టమైనది. ఎవరైతే ఈ రాత్రి యొక్క పుణ్యం నుంచి విముఖుడైపోతాడో నిస్సందేహంగా అతను దీని పూర్తి మంచి ప్రతిఫలం మరియు పుణ్యాల నుంచి విముఖతను ప్రదర్శించాడు. మరియు వాస్తవానికి విముఖుడే దీని నుండి విముఖత చూపేవాడని చెప్పారు సహీ ఇబ్నే మాజా. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇందులో ఒక రాత్రి 1000 నెలల ఆరాధన కన్నా శ్రేష్టమైనది. ఏ వ్యక్తి అయితే దీని ప్రతిఫలాల నుంచి సోమరితనాన్ని చూపాడో నిశ్చయంగా అతను పూర్తిగా దీని పుణ్యాల నుండి విముఖుడయ్యాడు. ఇక 10వ విషయం ఏంటంటే, ఆ ఘనమైన రాత్రిని వెతకడం ఎలా. విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఉల్లేఖిస్తున్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, లైలతుల్ ఖద్రును రమదాన్ యొక్క చివరి దశకంలో వెతకండి. సహీ బుఖారీలో ఈ విషయం మీరు చూడవచ్చు. మరొక హదీసులో విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, లైలతుల్ ఖద్రును రంజాన్ యొక్క చివరి దశకంలో బేసి రాత్రుల్లో వెతకండి. అంటే రంజాన్ యొక్క 21, 23, 25, 27, 29 రోజుల్లో మీరు వెతకండి అని ప్రవక్త వారు చెప్పారు. ఇలా రంజాన్ యొక్క చివరి 10 రోజుల్లోని బేసి సంఖ్యలో లైలతుల్ ఖద్రుని అన్వేషించాలి. ఈ గొప్ప రాత్రి యొక్క అన్వేషణలో దైవ ప్రవక్త వారు రమదాన్ యొక్క ఆఖరి 10 రోజుల్లో చాలా ఎక్కువగా ఆరాధన జరిపేవారు. విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా వారు ఉల్లేఖిస్తున్నారు, ఏం చెప్పారంటే, రంజాన్ యొక్క చివరి 10 రోజులు ప్రారంభం కాగానే దైవ ప్రవక్త వారు తన నడు బిగించేవారు. అంటే తమ భార్యల నుంచి వేరుగా ఆరాధన జరిపేవారు, రాత్రి స్వయాన జాగరణ చేసేవారు, మరియు ఇంటి వారికి కూడా ఆజ్ఞాపించేవారు. సహీ బుఖారీలో విషయం మీరు చూడవచ్చు. మరో చోట విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్ యొక్క చివరి దశకంలో కష్టపడినంతగా మిగతా దినాలలో అంత కష్టపడేవారు కారు. సహీ ముస్లిం. అంటే ప్రవక్త వారు రమదాన్ చివరి దశకంలో జరిపినంత ఆరాధన రమదాన్ యొక్క ప్రారంభంలో జరిపేవారు కాదు. కాబట్టి చివరి ఘడియల్లో చాలా నడుం బిగించి మరి ప్రవక్త వారు ఆరాధన చేసేవారు. ఇంకా ఈ రాత్రి యొక్క ఒక ముఖ్యమైన ఆరాధన కియాముల్ లైల్. ఈ రాత్రిని వెతకడం కోసం కియాముల్ లైల్, తరావీ, తహజ్జుద్ను స్థాపించాలి. అబూ హురైరా వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే ఘనమైన రాత్రి యందు అల్లాపై మరియు ఆయన ఉత్తమ ప్రతిఫలాలపై విశ్వాసాన్ని ఉంచుతూ మరియు కేవలం అల్లా ద్వారా పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో, స్వచ్ఛమైన విశ్వాసంతో కియాముల్ లైల్ను స్థాపించినట్లయితే అతని గడిచిన జీవితం యొక్క పాపాలని అల్లా క్షమించి వేస్తాడని ప్రవక్త వారు తెలియజేశారు. సహీ బుఖారీ ముస్లింలో ఈ విషయం మీరు చూడవచ్చు. ఇంత శ్రేష్టమైనటువంటి ఘనత గల రాత్రిని పొందడానికి మనం మేల్కొని ఉండి జాగారం చేస్తూ మనం జిక్ర్ చేసుకుంటూ ఉండాలి, అస్కార్ చదువుతూ ఉండాలి, అల్లాను కొనియాడుతూ ఉండాలి. ఖురాన్ పారాయణం మరియు ప్రార్థనలు జరిపే విధంగా మనం జాగ్రత్తగా మేల్కొని ఉండాలి. విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా వారు ఒకసారి, ఓ అల్లా ప్రవక్త, నేను గనక ఆ రాత్రి లైలతుల్ ఖద్రును కనుగొంటే అందులో ఏ దువా పఠించాలని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, నువ్వు ఇలా దువా చేయని చెప్పారు, అల్లాహుమ్మ ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ, ఓ అల్లా నీవు అమితంగా మన్నించేవాడు, మన్నించడాన్ని ఇష్టపడతావు కనుక నన్ను మన్నించు. ఈ దువాను
ఖురాను పఠించన్నారు ప్రవక్త వారు. ఈ తిర్మిజీ, ఇబ్నే మాజా, అహ్మద్ ఇలా హదీసు గ్రంథాలు చూడవచ్చు. అయితే కొంతమంది ఈ రాత్రిని పొందడానికి ఎతికాఫ్ పాటిస్తుంటారు. ఇది సున్నత్ కూడా, చాలా మంచి విషయం. దైవ ప్రవక్త ఈ రాత్రిని పొందడం కోసం ప్రపంచంతో పని లేకుండా నేరుగా అల్లా ఆరాధన నిమిత్తం మసీదులో ఎతికాఫ్ పాటించేవారు. అయితే ప్రారంభంలో దైవ ప్రవక్త వారు రంజాన్ యొక్క చివరి 2 దశకాల్లో ఎతికాఫ్ పాటించారు. తర్వాత ఇలా అన్నారు, ఈ రాత్రిని పొందడం కోసం రమదాన్ యొక్క మొదటి దశకంలో నేను ఎతికాఫ్ పాటించాను, తర్వాత మధ్య దశకంలో ఎతికాఫ్ పాటించాను, ఆ తర్వాత నాకు తెలియజేయబడింది అది చివరి దశకంలో ఉంటుందని. మీలో ఎవరైనా ఎతికాఫ్ పాటించాలనుకుంటే రమదాన్ యొక్క చివరి దశకంలో అంటే చివరి 10 రోజుల్లో మీరు ఎతికాఫ్ పాటించండి అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రంజాన్లో ఎతికాఫ్ పాటించేవారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఎతికాఫ్లో కూర్చునేవారు. మరియు ఈ రాత్రి బేసి సంఖ్యల రాత్రుల్లో దొరుకుతుంది. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ప్రకారంగా ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, అల్లా ప్రవక్త ప్రతి రమదాన్లో 10 రోజులు ఎతికాఫ్ పాటించేవారు. కానీ ఏ సంవత్సరంలో ఆయన మరణాన్ని పొందారో ఆ సంవత్సరం 20 రోజులు ఎతికాఫ్ పాటించారు. మధ్య దశకంలో మరియు చివరి దశకంలో 20 రోజులు ఎతికాఫ్ పాటించారు. సహీ బుఖారీలో ఈ విషయం మీరు చూడవచ్చు. విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు రమదాన్ యొక్క చివరి దశకంలో ఎతికాఫ్ పాటించేవారు. ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క సతీమణులు ఎతికాఫ్ పాటించేవారు. సహీ బుఖారీ మరియు ముస్లిం. ఘనమైన రాత్రిని వెతకడంలో దైవ ప్రవక్త మరియు సలఫే సాలిహీన్ యొక్క ఇదే ఆచరణ ఉండేది. వారు రాత్రుల్లో పొడవైన ఖురాన్ పారాయణంతో నమాజులు జరిపేవారు, ప్రార్థనలు జరిపేవారు మరియు ఎతికాఫ్ పాటించేవారు. అంతేకాక ఈ నెల అంతటా దర్సే హదీస్ ప్రసంగాలు కూడా మానేసేవారు మరియు ఖురాన్ పఠనంలో నిమగ్నమైపోయేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మన పరిస్థితి ఎలాగా అయిపోయిందంటే రంజాన్ యొక్క చివరి రాత్రుల్లో గంటల తరబడి ప్రసంగాలు జరుపుతూనే ఉంటారు. చివరి దశకం ప్రారంభం అవగానే ప్రజల నోట ఇదే ఉంటుంది, ఈ రాత్రి ఏ ఏ ఉలమా ప్రసంగాలు ఉంటాయి, ఏ ఏ వక్తలు వస్తారు, ఎవరు ప్రసంగిస్తారు, వారు ఎంత ఫేమస్, ఇదే విషయాలు మనం చూస్తుంటాం. మసీదు కమిటీ యొక్క పెద్దలు ఒక్కో రాత్రి ఒక్కో ఫేమస్ స్కాలర్ని పిలిచి గంటల తరబడి ప్రసంగాలు చేయిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ లైలతుల్ ఖద్ర్ అనగానే గొప్ప గొప్ప స్కాలర్స్ వస్తారు, మంచి మంచి వక్తలు వస్తారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని మసీదులను అయితే రాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు, మరికొన్ని మసీదుల్లోనైతే సహరీ కంటే ముందు వరకు కూడా వారు ప్రసంగాలు వింటూనే ఉంటారు. సోదరులారా, ఈ రాత్రి ప్రసంగాలు వినడానికి కాదు, ఈ తాఖరాత్రుల్లోని ప్రసంగాలు అనేవి ఒక అరగంట గంట ఉంటే బాగుంటుంది. కానీ కొన్ని మసీదులు మనం చూస్తున్నాం రాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. మరికొన్ని మసీదుల్లోనైతే సహరీ కంటే ముందు వరకు కూడా ప్రసంగాలు ప్రజలు వింటూనే ఉంటారు. సోదరులారా, ఈ రాత్రి ఇబాదత్ కోసం, మన పాపాల ప్రాయశ్చితం కోసం ఇబాదత్, దువాలు, అస్కార్లు చదువుకోవడానికి కానీ ప్రసంగాలు వినడానికి కాదు. ఎందుకంటే ప్రసంగాలు సంవత్సరంలోని ఈ రమదాన్ కాకుండా మిగతా 11 నెలలు ఎప్పుడు కూడా జుమాలో మనం ప్రసంగాలు వింటూనే ఉంటాము. కానీ ఈ లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రుల్లో మనం అల్లా యొక్క ఇబాదత్, ఆరాధన, పశ్చాత్తాపం, తౌబా, అలాగే మనం లైలతుల్ ఖద్ర్లో చదవాల్సినటువంటి దువా చదువుతూ ఉండాలి, జికర్ చేస్తూ ఉండాలి, ఖియాముల్ లైల్ చేస్తూ ఉండాలి, సుదీర్ఘంగా నమాజ్లో నిలబడి మనం నమాజ్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా కేవలం ప్రసంగాలు విన్నట్లయితే ఈ రాత్రి యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మనం పొందలేము. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇస్లాం యొక్క నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగాక, ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రిని పొందేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.